ఇంకా నొవలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారు ఎవరికి తెలియదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. పువ్వుల నగేష్ 18 ఏళ్ల చిన్న కుర్రవాడు 2021 శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా చనిపోయాడు, ఎవరు చంపారనేది కూడా నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఎలక్షన్ 2024లో జరిగే 2 నెలల ముందు మా పలాస ప్రాంతానికి గౌరవ శ్రీ లోకేష్ గారు వచ్చారు. వారు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, అక్కడి నుంచి 100 రోజుల్లో పువ్వుల నగేష్కి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే 2023లో రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారు కూడా మాకు ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా పువ్వుల నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. 2021లో చనిపోయిన అబ్బాయి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ కేసులో ఖచ్చితంగా సిబిఐ వేస్తేనే, సిబిఐ విచారణ జరిగితేనే నిజంగా ఎవరు తప్పు చేశారు, ఎవరు ముద్దాయిలు అనేది కోర్టు వారికి తెలుస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట ఇచ్చారు మా ప్రాంతానికి వచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని. ఆ కుటుంబానికి న్యాయం చేయండి సార్.